పరిష్కారం అయినందుకు ఆ దేవుడికి మనం అందరం కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకోవాలి. ఇంచేతంటే 25 సంవత్సరాల కాలం ఇది. చాలా మంది ఎమ్మెల్యేలు చూసింది ఈ గాజువాక హౌస్ కమిటీలో పెట్టడమే దుర్మార్గం. ఇది ఏవి బాన్వజారి దగ్గర కొనుక్కున్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళు పైబడి 50 ఏళ్ళు పైబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకి మరి హౌస్ కమిటీలో పెట్టారు ఆనాడు తెలుగుదేశం పెద్దలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గాజువాక ప్రజలు హౌస్ కమిటీలో ఇప్పుడు లబ్ధిదారులు అందరూ దశాబ్దాల కాలాల పాటు కష్టాలు అనుభవించారు. మరి దీన్ని పూజ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని డిస్ట్రిక్ట్ అథారిటీ కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ చెప్పడం, అలాగే క్యాబినెట్లు కూడా పెట్టినాడు ధర్మాన ప్రసాద్ నాయుడు గారు రెవెన్యూ మంత్రి గారు, ఆయన సహకారం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు మాజీ ఎంపీ గారు సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణతో దీన్ని కొలుక్కు తీసుకురాగలిగాం. ఇది పరిష్కారం చేయడం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం. అందుచేతనే దశాబ్దాల కాలం నాటి సమస్యలన్నీ కూడా న్యాయంలో పరిష్కారం అయ్యాయి. గాజువాక హౌస్ కమిటీ సమస్య 25 ఏళ్ళు అయితే ఏపీఐసి భూములు ల్యాండ్స్కి ఆ రోజుల్లో 800కే ఎకరా తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ కొంత స్థలం విడిచిపెట్టారు. 15 ఎమ్మెల్యేలు చూసింది. నా చేతుల మీద దానికి పట్టాలు ఇచ్చే భాగ్యం ఆ ఫ్యామిలీ మెంబర్కి, అది కూడా 50 ఏళ్ళు చరిత్ర, అది కూడా నా అవడం నా పూర్వజన్మ సుకృతం. అలాగే మరి రిహాబిలిటేషన్ స్టీల్ ప్లాంట్కి భూములు పోయినటువంటి మరి 40 ఏళ్ళు పైబడి భూములు పోయి రిహాబిలిటేషన్ జరగక కర్ణవానిపాలెం ప్రజలు వాళ్ళకి రిహాబిలిటేషన్ ఎక్కడో పెదగంటాల్లో ఇస్తానంటే పెదగంటాల్లో వెళ్ళవలసిన కర్మ మాకేటి, మా ప్రాంతానికి అందరూ వచ్చి రిహాబిలిటేట్ చేస్తే మేమెందుకు అక్కడికి వెళ్తానంటే అప్పుడు అధికారులతో చెప్పి అక్కడ ఏదైనా ల్యాండ్ ఉంటే అక్కడే ఇవ్వండి అని చెప్తే ఐడెంటిఫై చేయి అక్కడ 119 మందికి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఇప్పుడు రిహాబిలిటేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం స్టీల్ ప్లాంట్లో ఉంటుంది. అలాగనే ఫార్మసిటిక్ కాలనీ మ్యారేడ్ మేజర్ ఇష్యూ, అది రాజశేఖర రెడ్డి గారి టైం కాడి నుంచి పెండింగ్లో ఉంది. 16 ఏళ్ళు బట్టి పెండింగ్లు ఉంటే ఆ సంస్థను కూడా న్యాయంలోనే పూర్తి చేశాం. ఈ 4 ఇష్యూలు కూడా న్యాయంలో పూర్తి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నాను కనుకనే ఇవన్నీ కూడా పరిష్కారం చేయగలిగాను. లేకపోతే నేను కూడా చేయగలిగే శక్తి నాకు కూడా ఉండేది కాదు. దీనికి మరి మన సుబ్బారెడ్డి గారు ప్రజలతో జగన్ గారి ఆదేశాల మేరకి జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ అందరూ కూడా మరి ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని ఒత్తిళ్లున్నా ఇది మా హయాంలో పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ఫుల్ టైము దీనికి కేటాయించి దీనికి ఒక పరిష్కారం చూపినందుకు జిల్లా రెవెన్యూ అధికారులందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను చేస్తాను. మరి ఇది ఒక మనకు సంక్రాంతి ఈరోజే వచ్చిందని మనం అనుకోవాలి. ఎప్పుడో రావడం కాదు, ఈ రోజుతోనే స్టార్ట్ అయింది మన సంక్రాంతి. చేతంటే ఇంత జటిలమైన సమస్యలు పరిష్కారం చేసి పట్టాలు మీ చేతికి ఇచ్చి మీకు మరి కన్విన్స్ డీడ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయి, చేతంటే తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఆదరాబాదరగా 2018లో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చినప్పటికీ ఆ పట్టాలు ఎవరికీ ఉపయోగపడలేదు. 4 తీసుకునేందుకు కూడా పనికిరాని పట్టాల కింద అయిపోయాయి. అది ఇల్లు కట్టుకునేందుకు లేదు, ప్లాన్ అప్రూవల్ పనికి లేదు, మార్టిగేజ్ పనికి రాలేదు, దేనికి ఉపయోగం లేనటువంటి
పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ముందు చేతులు దులిపేసుకొని పట్టాలు ఇచ్చామని సంబరాలు చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా అరాకొర దీంతో తప్పులు తడకలతో ఉన్న పట్టాలన్నీ కూడా తొందరపడకన్నా నాగిరెడ్డి అన్న నేను చెప్తున్నాను జిల్లాధికారులందరికీ, ఎక్కడ తప్పులు దొరకడానికి వీల్లేదు. సర్వే నెంబర్ తప్పు అంటున్నారు, బౌండరీస్ తప్పు అంటున్నారు, సర్నేమ్ తప్పు అంటున్నారు, నేమ్ తప్పు అంటున్నారు. మరి రేపు వాళ్ళు ఎలాగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ పట్టాలతో ఎంజాయ్ చేయగలుగుతారని అతను అధికారులకు ఇచ్చిన మీదట అన్ని క్షుణ్ణంగా మళ్ళీ రీపట్టాలు ఇచ్చి కన్వీనెన్స్ డీడ్ చేసి ఇవాళ పట్టా మీ చేతుల్లోకి ఇస్తున్నారు. ఇందాక జేసీ గారు చెప్పారు, దీనికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇంకా లేవు, రావు చేత అంత మంచి పట్టాలు మీకు అందించడం జరిగింది. మరి అలాగనే మిగతా అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన 4 సమస్యలు కూడా జరిగాయి. నా విన్నపం పెద్దలు రెవెన్యూ మంత్రి గారికి, అలాగే మన సుబ్బారెడ్డి గారికి, కలెక్టర్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. కొంతమంది ఆన్లైన్లో అప్లై చేసుకునే టయానికి, ఆ షెడ్యూల్ టయానికి వాళ్ళు గ్రామంలో ఉండకపోవడం, ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లైవ్లీవుడ్ గురించి అవ్వచ్చు, ఇతర ప్రాంతాలు ఉంటూ వల్ల షెడ్యూల్ టైంలో ఆన్లైన్లో అప్లై చేసుకోలేదని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదు. నాగిరెడ్డి గారు ఇది ముడిపెడకండి, ముందు ఇది అయిపోయినాయండి, సెకండ్ హాఫ్లో చేస్తాము, ఇది ఫస్ట్ అయిపోయినాయండి, డిలే చేయకండి, అందరినీ బాధ పెట్టకండి, మీకున్నోళ్ళు 100, 200, 300 ఉంటారేమో, వాళ్ళ గురించి మొత్తం అందరిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పిన మీదట, కలెక్టర్ గారు జేసీ గారు చెప్పిన మీదట మరి నేను తగ్గడం జరిగింది. కానీ నేను అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి, జేసీ గారికి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం కానిచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు మళ్ళీ అది ఓపెన్ చేయాలా ఎమ్మెల్యే గారు, ఓపెన్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, అవి కూడా వాళ్ళకి కూడా 301 జీవో కింద పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం స్టేట్ జీవో అది 160 జీవో ప్రకారం డబ్బులు కట్టమంటే ఈ ఎవరు కూడా హౌస్ కమిటీలో ఉన్నవాళ్ళు ఎవరో కూడా ముందుకు రారు. ఎంచేతంటే వాళ్ళు ఏవి బానోజీ దగ్గర కొనుక్కున్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, కొనుక్కున్న ల్యాండ్కి మళ్ళీ దురదృష్టవశాత్తు తెలుగుదేశం గవర్నమెంట్ హౌస్ కమిటీలో పెట్టు వల్ల హౌస్ కమిటీ రేట్లు కూడా మళ్ళీ మేము కడుతున్నాం. దీనిపై పెట్టి స్టేట్ జీవో ప్రకారంగా డబ్బులు కట్టమండడం అది సరైన ఇది కాదు ఎమ్మెల్యే గారు అని చాలా మంది మరి